యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలయ్యే సమయం ఆసనమైంది. ఆ సమయాన్ని గ్రహించి ఈ లోకమునకు తీర్పు శిలువపై ఎలా జరుగుతున్నదో దానిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. లోకమునకు తీర్పు శిలువలో ఎలా జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోక పాపాన్ని మోసి ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, ఎవరు విశ్వసించరో వారు దోషిగా తీర్చబడతారు. అతడు నిత్య నరకాగ్ని గుండము తీర్పుకు పంపబడతాడు. ఈ లోకానికి తీర్పు ఇలాగూ ఆయన నిశ్చయించాడు. ఈ లోకంలోనే మనుష్య జనాంగాన్ని 2 గుంపులుగా చేశాడు. మొదటి గుంపు రక్షించబడిన వారు, రెండో గుంపు రక్షించబడని వారు. ఈ 2 గుంపులు వారి యొక్క అంతము భిన్నంగా ఉంటుంది. రక్షించబడని వారు తమ అంతమును నరకాగ్నిగుండంలో చూస్తారు. రక్షించబడిన వారు దేవుని యొక్క సముఖంలో ఆనందిస్తారు. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు? జీవ మార్గమా, నాశన మార్గమా? సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.